రాఘవ్ చెడ్డా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న పేరు. నిన్న మొన్నటి వరకు ఆయన ఒక గ్రేట్ లీడర్ అని, అలాంటి విజనరీ లీడర్ దేశానికి ఎంత అవసరమని సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ వేల సంఖ్యలో పాజిటివ్ పోస్టులు కనిపించేవి. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన్ను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించిందో సరిగ్గా అప్పటి నుంచే ఆయనలోని రెండో కోణం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఇంటెన్స్ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇంటలెక్చువల్ లీడర్ అనే ముసుగులో ఆయన బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారా అనే విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. రాఘవ్ చెడ్డా కేవలం సూడో ఇంటలెక్చువల్ మాత్రమేనని, ఆయన బీజేపీ పక్కా స్ట్రాటజీతో పెంచి పోషిస్తుందని ఒక బలమైన ప్రచారం మొదలైంది. ఇది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా హిడెన్ రియాలిటీ ఉందా అనేది మనం నిర్ణయించుకునే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సో గైస్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. నేను మీ అనుష. ఒక పార్టీ అయిన యంగ్ లీడర్ నమ్మి పార్లమెంటుకు పంపితే ఆ నాయకుడికి పార్టీ వాయిస్ అవ్వాలా, లేక పర్సనల్ ఇమేజ్ను బిల్డ్ చేసుకోవాలా? ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ తప్పితే ఎటువంటి అనుమానాలు మొదలవుతాయో చెప్పడానికి రాఘవ్ చెడ్డా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక సింపుల్ గా పొలిటికల్ స్టోరీ లా కనిపించే కానీ లోపల చాలా లేయర్స్ ఉన్న విషయం గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఈ స్టోరీ ఒక ఫేమస్ తెలుగు సినిమా డైలాగ్ గుర్తు చేస్తుంది. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగిచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. రాఘవ్ చెడ్డా విషయంలో ఈ డైలాగ్ ఎందుకు సెట్ అవుతుందో ఈ స్టోరీ ఎండింగ్ లో మీకే అర్థమవుతుంది. రాఘవ్ చెడ్డా ఈ పేరు వినగానే యంగ్, ఎడ్యుకేటెడ్, కామ్ లీడర్ అనే ఇమేజ్ వస్తుంది. ఢిల్లీ పాలిటిక్స్ లో తన ప్రెజెన్స్ చాటుకునే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక మోడర్న్ ఫేస్ గా కనిపించాడు. ఢిల్లీ ఎలక్షన్స్ లో పెద్దగా సక్సెస్ రాకపోయినా పార్టీ అతనిపై నమ్మకం ఉంచి పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపించింది. ఇక్కడే అస్సలైన స్టోరీ మొదలైంది. యూజువల్ గా ఒక నాయకుడు ప్రజల చేత డైరెక్ట్ గా ఎలక్ట్ అయి సభకు వెళ్తే బాధ్యత ప్రజల పట్ల ఉంటుంది, కానీ పార్టీ ద్వారా రాజ్యసభకు వెళ్తే అక్కడ ఒక అదనపు బాధ్యత కూడా ఉంటుంది. అది పార్టీ పట్ల లాయల్టీ అంటారు. కానీ రాఘవ్ చెడ్డా అప్రోచ్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆయన మాటలో క్లారిటీ, ఆర్టికులేషన్ బాగున్నప్పటికీ పాలిటిక్స్లో అవి మాత్రమే సరిపోవు కదా. పార్టీకి అవసరమైనప్పుడు ఒక లీడర్ గట్టిగా నిలబడాలి, పార్టీపై వచ్చే అటాక్ను డిఫెండ్ చేయాలి. రాఘవ్ చెడ్డా విషయంలో ఇక్కడ ఒక సెటిల్ గ్యాప్ కనిపిస్తుందని చాలా మంది అంటున్నారు. రాజ్యసభలో ఆయన పార్టీ తరపున స్ట్రాంగ్ గా నిలబడిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి. పార్టీకి సంబంధించిన అండ్ చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో ఎక్కడో ఒక సైలెన్స్, ఎక్కడో ఒక డిస్టెన్స్ కనిపిస్తుంది. ఇది చూసిన వాళ్ళకి ఒక ప్రశ్న వస్తుంది, ఇది స్ట్రాటజీనా లేక హెసిటేషనా అని. అదే సమయంలో అదే పార్టీకి చెందిన మరో లీడర్ సంజయ్ సింగ్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్. ఎప్పుడైనా పార్టీపై విమర్శలు వస్తే వెంటనే రియాక్ట్ అవ్వడం, పార్లమెంట్లో అగ్రెసివ్ గా పార్టీ స్టాండ్ ను డిఫెండ్ చేయడం ఆయన ప్రత్యేకత. ఇలా ఒకరు పార్టీ గురించి వాయిస్ రేజ్ చేస్తూ నిలబడితే మరొకరు కేవలం ఒక అబ్జర్వర్ లాగా కనిపిస్తున్నారన్న పర్సెప్షన్ నెమ్మదిగా బిల్డ్ అయింది. వాట్ యు సే గైస్? మన దేశంలో రాజకీయంగా హీట్ పెరిగిన సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పై కేసులు, ఇన్వెస్టిగేషన్స్, అలిగేషన్స్ ఒకేసారి ముందుకు వచ్చాయి. పార్టీ మొత్తం డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళింది. అదే టైంలో ఇతర నాయకుల నుంచి కూడా విమర్శలు పెరిగాయి. అప్పుడు సహజంగా పార్టీకి చెందిన ప్రతి ఇంపార్టెంట్ లీడర్ బయటకు వచ్చి స్ట్రాంగ్గా మాట్లాడాలి, పొలిటికల్ కౌంటర్ ఇవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. చాలా మంది నాయకులు అదే చేశారు. మీడియా ముందు మాట్లాడారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా రియాక్ట్ అయ్యారు, పార్టీ స్టాండ్ను గట్టిగా వాయిస్ రేస్ చేశారు. కానీ రాఘవ్ చెడ్డా విషయంలో మాత్రం ఒక కాంట్రాస్ట్ కనిపించింది. ఆయన పూర్తిగా మౌనంగా ఉన్నాడని చెప్పలేం, కానీ పార్టీకి అవసరమైనంత లౌడ్గా, కన్సిస్టెంట్గా డిఫెండ్ చేశాడా అన్న ప్రశ్న మాత్రం అక్కడే మిగిలిపోయింది. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ వన్ సిచ్యువేషన్. మరోసారి మన దేశంలో రాజ్యాంగపరమైన సంక్షోభం ఉందని, ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయని భావిస్తూ ప్రతిపక్షాలు ఒకటిగా రావాలని ప్రయత్నించినప్పుడు కొన్ని కీలక నిర్ణయాల దగ్గర కూడా రాఘవన్ స్టాండ్ పై చర్చ జరిగింది. ముఖ్యంగా అభిశంసన తీర్మానం వంటి విషయాల్లో ఆయన సంతకం చేయకపోవడం, సభలో వాకౌట్ చేయకపోవడం వంటి పార్టీ వర్గాల్లో అసంతృప్తిని పెంచిందని ప్రచారం జరిగింది. అదే టైంలో కామన్ పీపుల్ కి ఎఫెక్ట్ అయిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. లైక్ ఎల్పిజి గ్యాస్ ధరలు కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ వంటి విషయాలపై గట్టిగా మాట్లాడలేదని పార్టీ చెప్తుంది. కానీ ఆ విషయంలో కూడా ఆయన చాలా అగ్రెసివ్గా ముందుకు రాలేదన్న విమర్శలు వినిపించింది. దీంతో ఒక పెద్ద డౌట్ మొదలైంది. కేవలం ఒక సైలెన్సా లేక ఒక క్యాలిక్యులేటెడ్ డిస్టెన్సా అన్న డౌట్ అందరికీ వచ్చింది. ఫ్రమ్ హియర్ ద స్టోరీ టేక్స్ ఇంటూ ఎ న్యూ టర్న్. ఎందుకంటే రాఘవన్ చెడ్డాకి పార్టీ ఇచ్చిన అవకాశాలు తక్కువ కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసి 2019లో లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన పక్కన పెట్టలేదు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, పార్టీ ప్రతినిధిగా నిలబెట్టారు, ఢిల్లీ జల్ బోర్డ్ వైస్ చైర్మన్ గా అపాయింట్ చేశారు, చివరకు రాజ్యసభ సభ్యుడిగా పంపించారు.
అంటే ఒక యంగ్ లీడర్ని ఎలా మౌల్డ్ చేయాలో అలా పార్టీ చేసింది. కానీ క్రిటిక్స్ ప్రకారం ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఆ పార్టీ కోసం గట్టిగా స్టాండ్ తీసుకోవాల్సింది పోయి ఆయన ఎక్కువగా తన పర్సనల్ బ్రాండింగ్ ఆప్టిక్స్ మీద దృష్టి పెట్టారని అంటున్నారు. అంటే పెద్ద జాతీయ సమస్యల కంటే చిన్న చిన్న ఇష్యూస్ మీద ఫోకస్ చేయడం, సోషల్ మీడియా ప్రెజెన్స్ పెంచుకోవడం వంటి విషయాలు ఎక్కువ అయ్యాయని వారు చెప్తున్నారు. అదే టైంలో మరో పొలిటికల్ యాంగిల్ కూడా బయటకు వచ్చింది. కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు చేయడం మొదలుపెట్టారు. పార్లమెంటుకు వచ్చేది 3 రీల్స్ కోసమే అని ట్రోల్స్ చేశారు. ఎంట్రీ రీల్స్, ఒక చిన్న ఇష్యూపై రియాక్షన్, ఎగ్జిట్ రీల్స్, దేశంలో గ్యాస్ ధరలు, మెటర్నిటీ లీవ్, ఎంప్లాయ్మెంట్ వంటి పెద్ద సమస్యలు ఉన్నప్పుడు ఆయన డేటా ఎక్స్పైరీ, పెటర్నిటీ లీవ్ లాంటి చిన్న అంశాలపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇది కేవలం రాజకీయ విమర్శలే కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా ఉంది. పర్సెప్షన్ స్లోగా మారుతుంది. ఒక లీడర్ గురించి ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారో అదే రాజకీయంగా అతని బలం లేదా బలహీనత అవుతుంది. గతంలో ప్రధాని మీద చేసిన కొన్ని ట్వీట్స్ని తర్వాత తొలగించడం, కొన్ని సిచ్యువేషన్స్లో కేంద్ర ప్రభుత్వంపై డైరెక్ట్గా అటాక్ చేయకపోవడం వంటి అంశాలు చూసి రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు మొదలైంది. భవిష్యత్తులో ఆయన తన పొలిటికల్ పార్ట్ మార్చుకుంటారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా కాదా అన్నది చెప్పడం కష్టం. కానీ పాలిటిక్స్లో ఇలాంటి సైలెన్స్, సెలెక్టివ్ రియాక్షన్స్ చాలాసార్లు డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్కి దారితీస్తాయి. కొందరికి ఇది మెచ్యూరిటీగా కనిపిస్తుంది, కొందరికి ఇది అవాయిడెన్స్గా కనిపిస్తుంది. చివరికి ఈ మొత్తం స్టోరీ ఒక పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తుంది. ఒక నాయకుడు నిజంగా ప్రజల సమస్య కోసం పోరాడుతున్నాడా, లేక తన ఇమేజ్ను బిల్డ్ చేసుకుంటున్నాడా అనే డౌట్. అన్ఎంప్లాయ్మెంట్, ధరల పెరగడం, సామాజిక సమస్యలు వంటి విషయాలపై గట్టిగా మాట్లాడాలి అనే ఎక్స్పెక్టేషన్ ప్రజలకు ఉంటుందా లేదా? రాఘవ్ చెడ్డా విషయంలో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కాస్త తప్పిందనే చెప్పుకోవాలి. ఆయన పూర్తిగా తప్పు చేశాడని చెప్పలేం, కానీ పూర్తిగా పార్టీ వాయిస్ గా స్టాండ్ తీసుకోవట్లేదని అలిగేషన్స్ మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. చివరిగా తిరిగి అదే డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి. పార్టీ ఇచ్చిన ఆపర్చునిటీస్ కావచ్చు, పొజిషన్స్, రికగ్నైజేషన్, ఇవన్నీ తిరిగి పార్టీకి, ప్రజలకు ఉపయోగించాలి. లేకపోతే ప్రజలకు ప్రశ్నలు రావడం సహజం. ఇప్పుడు చూడాల్సింది ఒకటే, రాఘవన్ ఒక సైలెన్స్ ను బ్రేక్ చేసే పార్టీ కోసం స్ట్రాంగ్ గా నిలబడతారా, లేక కామ్గా క్యాలిక్యులేటెడ్ అప్రోచ్తో ముందుకు వెళ్తారా? సో రాఘవ్ చెడ్డా గురించి మీకేమనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నమస్తే.